హాయ్ నమస్కారం. నేను మీ వంటలు తిరుమల. మనం ఈరోజు మన చెట్లో పనసకాయతో బిర్యానీ చేయబోతాం. ఎలా చేయాలో చేసి చూపిస్తాం మీకు. మనం మన చెట్లో ఉండి పనసకాయని కోసుకుందాం. మనం పనసకాయని బాగా తోలు తీసుకోవాలి. పనసకాయని బాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా నరికి బాగా కడిగి మనం తనిగా తీసుకుందాం. ఇలా మటన్ ముక్కల్లో చిన్న చిన్నగా బాగా కట్ చేసుకోవాలి. దీన్ని బాగా ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, మనం మిక్సింగ్ మిరప్పొడి ఇది కావాల్సినంత వేసుకుందాం. పెరుగు 1 కప్పు, శనగ నూనె కొద్దిగా, బాగా మిక్స్ చేసి నిమ్మరసం కొద్దిగా పిండుకుందాం. బాగా ఇలా ముక్కలకి, మన పనస ముక్కలకి బాగా ఇలా పట్టేలా కలిపి ఒక అరగంట మూసి పెట్టుకుందాం. మన పనస ముక్కల బిర్యానీకి శనగ నూనె పోసుకుందాం. నెయ్యి కొద్దిగా పోసుకుందాం. కరివేపాకు కొద్దిగా, మసాలా అయితే వేసుకుందాం. బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, ఇంజి పూండి పేస్ట్ కొద్దిగా, మనం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టినవి కొద్దిగా, మనం పుదీనా కొద్దిగా వేసుకుందాం. కొత్తమల్లి కొద్దిగా వేసుకుందాం. తెల్లగడ్డలో ఒక గడ్డ ఒలిచి పెట్టుకున్నాం, దాన్ని వేసుకున్నాం. బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాం తక్కాలి 2, మిరప్పొడి, పసుపు పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్నాం. కల్లుప్పు కొద్దిగా వేసుకున్నాం. బాగా మనం నానబెట్టి కడిగి ఊరబెట్టిన పనస ముక్కలు వేసుకున్నాం. ఒక అర నిమ్మరసం వేసుకున్నాం. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. బాగా మగ్గి వచ్చేసింది. ఇంకా మనం కొలత నీళ్ళు పోసుకుందాం. మనం ఉప్పు కారం అంతా ఇప్పుడే చూసుకోవాలా ఎట్లుండదు ఏమని. మూత పెట్టి 10 నిమిషాలు బాగా నీళ్లు తెల్లనిచ్చి మళ్ళీ బియ్యం వేసుకుందాం. బాగా ముక్కలు ఉడికి వచ్చేసినాయి, బాగా నీళ్ళు తెల్లినాయి. మనం నానబెట్టుకున్నాం బాగా బిర్యానీ బియ్యాన్ని వేసుకున్నాం.
మనం ఇంకా దమ్ వేయాలి. పైన పుదీనా కొద్దిగా, కొత్తమల్లి కొద్దిగా, ఎండు ద్రాక్షలు కొద్దిగా, పైన నెయ్యి కొద్దిగా. అంతే, మనం దమ్మేసి బాగా మూసి పెట్టేసినాం. ఇంకొక 20 నిమిషాలు నిండితే బాగా మన పనస ముక్కల బిర్యానీ పక్కగా రెడీ అయ్యి వచ్చేస్తుంది. మనం దమ్మేసి అరగంట అయింది. ఇప్పుడు దమ్ము మెల్లిగా తీసేద్దాం. మన పనస ముక్కల బిర్యానీ గమగమలు గుమగుమలు ఆడుతూ ఉంది. వాసన గుమగుమలు ఆడుతూ ఉంది. మన పనస ముక్కల బిర్యానీ, మన పనస ముక్కల బిర్యానీ. మన పనస ముక్క మటన్ కాదు, పువ్వు మరి ఉడికిపోతే పొరుస్తా లోపలికి, అలా పువ్వు మరి ఉడికిపోయినది. బ్రహ్మాండంగా వచ్చేసింది మన పనసకాయ బిర్యానీ. మీరును ఇలానే చేసి తిని చూడండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఏదైతే మాకైతే బ్రహ్మాండంగా కుదిరిపోయింది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.